వీకే క్రియేషన్స్ కొత్త సినిమా ఆడిషన్స్. వీకే మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త సినిమాకు ఆడిషన్స్ నూతన నటీనటుల ఎంపిక ఆదివారం నగరంలో జిల్లా పరిషత్ దగ్గరలోని ప్రైవేట్ భవనంలో జరిగింది. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల నుంచి కళాకారులు ఈ ఆడిషన్స్ లో పాల్గొన్నారు. ఎంపిక అయిన వారు ఫైనల్ సెలక్షన్స్ కు పంపిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ కు సెట్స్ పైకి వెళుతుందని, పూర్తిగా థ్రిల్లర్, హర్రర్, యూత్ఫుల్ సినిమా అని సినిమాకు టీం తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో సినిమా మొత్తం షూటింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కర్తనాద నిర్మాత పి శ్రీకాంత్ రెడ్డి అలియాస్ జోసెఫ్, గణేష్ కోవిల దర్శకులు, శివ కెల్లా కో ప్రొడ్యూసర్ గణేష్ కోవిల్ల ప్రొడక్షన్స్, మేనేజర్ శ్యామ్ కర్గుప్తా, పిఆర్ఓ పొడిలాప్ శారద సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నారు. సిగరెట్ పెట్టిన తర్వాత అగ్గి పెట్టి అప్పటిస్తాడు ఈ అమ్మ మొగుడిస్తాడే ఇక్కడికి పెడుతుంది. సరే బాబా, లేదు ఈసారి మన మెజార్టీ నేను గెలిపిస్తాను బాబా. ఏ నా కొడుకు వచ్చినా సరే ఈ ఎలక్షన్లో మాత్రం నీ విజయం ఖాయం బాబా. ఈ బాబుమంది బాబు బతుకుకోలేదు కానీ నీ బతుకుని చీల్చవండి ఈ నా కొడుకుని. లేదు అని చేయలేదు బాబా. ఎలక్షన్ అయినందుకు నా దగ్గర ఉంటాడు, నువ్వేం భయపడు బాబా. సరేనా బాబా? ఓకే బాబా. సురేష్, ఈ నాకు మనకి ఎంజాయ్ వ్యాపారాన్ని మనకి సంస్థలు మొత్తం వచ్చారని చెప్పి మనకి ఇది మన జిల్లా అంతా గురించి ఎంత ప్రచారం చేసినా రాబాబు బాబాతో పెట్టుకుని ఏమో ఒక్కసారి చూపించా మంటబాబుతో నింపుకోవద్దు. బావ సంపద చెప్తున్నా ఇదే కానీ బావగాని గెల్లేదో పడగలరా శరణార్థంలో నీటిలో పోడెత్తాడా ఒక్కొక్కడ కొరిక్కి. ఈ మండలంలో ఏ స్కూల్ కాలేజ్ ఆ స్కూల్ అన్నిటి కూడా గంజాయి విచ్చలవిడిగా పంచు. డబ్బుతో బావ విజయం కావాలా? కొంచెం వాయిస్ పెద్ద చెప్పలేదు. సార్ దగ్గరికి వెళ్ళి ఊళ్ళో వాళ్ళు పని చేయించారు కాబట్టి సార్ దగ్గరికి వెళ్ళి కావాల్సిందే వారికి ఈ ఏడు చేయాలని నిశ్చయించుకున్నాను. దానికి లేదు కానీ ఈ ఏడు చేస్తే కానీ నా దండాల్లో బిడ్డకి నైరు రకం పెట్టించాను. మీ చేత దయచి మాకు కానీ ఇచ్చిన బిడ్డ పెంచేసి పంపిస్తారని దయించి బిడ్డ కొంచెం దారిలో బిడ్డకు రావడం బిడ్డకి మీ దైవాలు ఏదో మీ చేత ఆ బిడ్డను ముందే ఆ బిడ్డకు ఆశించండి నీకు అర్థం పడుతుంటారు వద్దుతారు. నా బిడ్డకి అయినా చేయగలను, నా బిడ్డని నాశనం చేయగలుగుతారు. నా అన్నట్టు కన్నాన్ని పెట్టుకున్నాను. దయచేసి నా బిడ్డను మాత్రం వదిలేస్తారు. నీతి లేని కుక్క నా బిడ్డ మీద కన్నేస్తారా నా కొరక? నీ ఇంట్లో పెరిగిన నా కూతురు మీద కన్నేస్తావా కొరక? నిన్ను కండలుగా నవ్వుతాను. ఇంత
ఇంకా నువ్వు మాటలు పెట్టి నేను కూలోనేట నిన్ను ఇంక విడిచిపెట్టేది లేదు. నా బిడ్డ వరకు కన్నులు చూసిన నిన్ను నీ కళ్ళు పీకి కాళ్ళని గెలిచేంత వరకు నిద్రపోను నా కొడక.